ప్రస్తుతానికి మనం కలగూరుగంప ప్రెమిసెస్లో ఈషా మన సద్గురు వారి గ్రామోత్సవం ఇక్కడ జరుగుతోంది. అంటే నేను కూడా ఈ ముడిపెట్టుని చెమటలు బట్టి ఎందుకున్నానంటే ఇక్కడ నేను కూడా గేమ్ ఆడడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా అందరితోనూ కలిసి చక్కగా గేమ్ ఆడడం. మనతో పాటు ఇక్కడ ఈషా బ్రహ్మచారీస్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి నాళ్ళ నుంచి ఉన్నారు, వీళ్ళ ఒపీనియన్స్ అవి తీసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ప్లీజ్ మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ మీ గురించి, అసలు మీరు హౌ కమ్ యు ఆర్ ఇంటూ సద్గురు దిస్ ప్లేస్ అనేది ఒక్కసారి వివరంగా, అలాగే అసలు అసలు ఈషా గురించి కానీ సద్గురు గురించి కానీ గ్రామోత్సవ గురించి కానీ మీరేం చెప్తారు? నమస్కారం. సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సద్గురు చేత ప్రారంభించబడినటువంటి ఇనిషియేటివ్, దీని పేరు వచ్చేసి ఈషా గ్రామోత్సవం. సో ఈషా గ్రామోత్సవం మెయిన్ గోల్ ఏంటి అంటే, గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏదైతే పాతకాలపు కల్చర్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చచ్చుపడిపోతున్నాయి. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసి బయటికి తీసుకురావడానికి, తర్వాత గ్రామాల్లో ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో, సో కులము మతం ఈ టైప్లో రకరకాలుగా ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ అన్నీ క్రియేట్ అయి ఉన్నాయో, ఇంకా మెనీ ప్లేసెస్ అక్కడ ఇంకా అలాగనే ఉంది. సో మెనీ విలేజెస్. సో అక్కడంతా కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. సో 17 years అయింది ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యి, గ్రామోత్సవం ఇనిషియేటివ్. సో మెయిన్ విజన్ ఆఫ్ సద్గురు వచ్చేసి ఒక ఆటతో చైతన్యం తీసుకురావటం. సో ఆటతో చైతన్యం తీసుకురావాలని అని చెప్పేసి ఏ బాల్ కెన్ చేంజ్ ద వరల్డ్. సో ఒక బంతితో వరల్డ్ కెన్ చేంజ్. సో మెయిన్ ఏంటంటే యువతను, తర్వాత ఎవరైతే ఎప్పుడు ఆడని వాళ్ళు యాక్చువల్గా, సో మహిళలు అయితే ఏమి, తర్వాత దినసరి కూలీలు అయితే ఏమి, మత్స్యకారులు అయితే ఏమి, పాఠశాల పిల్లలు కూడా ఇప్పుడు గ్రౌండ్ కూడా ఉండటం లేదు అక్కడ. సో అందరూ బయటికి వచ్చేసి గేమ్ ఆడేటట్లుగా, సో గేమ్ ఆడేటట్లుగా చేసినప్పుడు వచ్చేటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ రైట్ నౌ సో చూస్తున్నాము. ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది. ఎన్నో గ్రామాల్లో ఎప్పుడు ఆడని మహిళలు బయటకు వచ్చేసి ఆడి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తగ్గిపోయేసి ఒక రకమైనటువంటి చైతన్యం క్రియేట్ అయిందనమాట. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్ ఈజ్ మొత్తం భారతదేశంలోనే చాలా పెద్ద క్రీడా ఉత్సవం ఇది. సో వీరేంద్ర సెహ్వాగ్ గారు, తర్వాత సచిన్ టెండూల్కర్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. స్పోర్ట్స్ మినిస్టర్ వీళ్ళంతా ఫైనల్స్కి వస్తారనమాట. సో ఫైనల్స్ వచ్చేసి ఆదియోగి ప్రిమిసెస్లో కోయంబత్తూర్ దగ్గర ఈషా ఫౌండేషన్ ఆదియోగి, మీరు చూస్తుంటే కొద్దిమంది పెద్ద విగ్రహం ఉంటుంది. డేట్ ఎప్పుడు? ఫైనల్ డేట్ వచ్చి 21st September ఈ సంవత్సరం 21st September జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ జరుగుతున్నాయండి. సో ఈ క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ కేరళ, తర్వాత అఫ్కోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, దెన్ తమిళనాడు అండ్ దెన్ పాండిచ్చేరి. దిస్ టైం ఫస్ట్ టైం ఒడిస్సా కూడా స్టార్ట్ అయి ఉంది ఈ ఎడిషన్లో, 17th ఎడిషన్లో. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అబౌట్ 50,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఫస్ట్ క్లస్టర్ లెవెల్స్లో జరుగుతాయి అన్నమాట. సో మ్యాచెస్ అన్ని క్లస్టర్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్స్కి వస్తారు. ఒట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 22 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. సో మొత్తము 10-15,000 మంది దాకా ఉంటారు. మహిళలే 5,000 దాకా ఉంటారు అనమాట. సో మహిళల టీమ్స్ కూడా. సో అందరూ మహిళలు వచ్చి త్రోబాల్ ఆడతారు. సో జెంట్స్ వచ్చేసి వాలీబాల్ ఆడతారు. మధ్యలో ఎక్కడో కబడ్డీ కూడా చూస్తానండి కొన్ని. కబడ్డీ ఈ ఎడిషన్ లో జరగడం లేదు, 17th ఎడిషన్ లో జరగడం లేదు. కబడ్డీ కూడా జరిగింది. ఓకే. సో ఎన్నేళ్ళ నుంచి మీరు సద్గురుతో లేదంటే ఈషాతో? మేము వచ్చేసి ఈషా బ్రహ్మచరీస్ అంటాము. మేము సద్గురుతో కంటిన్యూస్ గా రిలేషన్ లోనే ఉంటాం అనమాట. అంటే ఎలా అంటే నేను బేసిక్ గా అంటే ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్ వెన్ ఎవర్ దే జాయిన్ ద ఆర్గనైజేషన్. నేను ఆర్గనైజేషన్ కి వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 2007 నుంచి నేను సద్గురుతో ఉన్నాను. అంటే మీరు సన్యాసాశ్రమం తీసుకున్నారా? అవును. సో బ్రహ్మచరీస్ అంటే బేసిక్ గా వి హావ్ టేకెన్ సన్యాసం అన్నట్టు అనమాట. సో అంటే కొద్దిగా డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి, బట్ దెన్ యూ కెన్ కాల్ ఇట్ సన్యాసం. ఓకే. ఎందుకంటే మరి ఈషా సన్యాసీస్ అని చెప్పి కూడా ఉన్నారు, బట్ అంత డిఫరెన్షియేషన్ ఇప్పుడు అవసరం లేదేమో, బట్ బ్రహ్మచరీస్ అంటామంట. సో మేము ఏంటంటే ఫుల్ టైమ్ గా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, సో నాట్ జస్ట్ ఈషా గ్రామోత్సవం, ఈషా యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. సద్గురు ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి క్రీడా ఉత్సవం, గ్రామోత్సవం అని చెప్పి. అలాగనే ఇంకా వేరే ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అంటే ఈష విద్య అని చెప్పి గ్రామీణ పిల్లలకు ఎవరైతే చదువు ఇప్పటి వరకు వాళ్ళ జనరేషన్లో ఫస్ట్ టైం కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పించి వచ్చి చదువు చెప్పిస్తాం అనమాట. అట్లా 9 స్కూల్స్ ఉన్నాయి. సో వీళ్ళు మొత్తం ఒక 10,000 మంది పిల్లలు ఉన్నారు. అలా
దాంట్లో 65% అంతా ఫుల్ స్కాలర్షిప్ అనమాట. అంటే వాళ్ళకి ఫీజులు, తర్వాత వాళ్ళ యూనిఫాము, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ దేర్ హౌస్ అండ్ ఆల్సో నూన్ మీల్స్ ఇవన్నీ ఉండేసి ఈ స్కూల్స్ 9 స్కూల్స్ ఉన్నాయి. దీని పేరు వచ్చి ఈష విద్య. సో ఈష విద్య యాక్చువల్ స్కూల్స్ విత్ బిల్డింగ్స్ అండ్ దెన్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ దగ్గర నుంచి డిఫరెంట్ ల్యాబ్స్ తర్వాత అంతా. సో అది కూడా స్టార్ట్ అయ్యేసి 14 సంవత్సరాలు అయింది. సో చాలామంది ఆల్రెడీ పాస్అవుట్ అయ్యి వచ్చారు. సో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది స్కూలు. అక్కడ బయటకు వచ్చిన వాళ్ళంతా చాలామంది ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యేసి బీటెక్, ఎంబీబీఎస్ కూడా చేసేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా సో చాలా దగ్గర ఉన్నారు ఆల్రెడీ. ఈవెన్ కొద్దిమంది ఐఏఎస్, ఐపీఎస్ దీనికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో అగైన్ దే కమ్ బ్యాక్ ఆఫ్ కోర్స్ టు ద స్కూల్ టు సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో గుడ్ టు సీ. అంటే వాళ్ళ జనరేషన్లో ఫస్ట్ టైం వాళ్ళ దీనిలలో వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ గోయింగ్ టు ద స్కూల్. సో అటువంటి అనమాట గ్రామీణ. అది వచ్చి ఈష విద్య. ఇంకోటి వచ్చేసి 48% of girls. 48% ఈష విద్యలో 48% అంతా కూడా గర్ల్ చైల్డ్ అనమాట. సో విచ్ ఈస్ లైక్ వెరీ హ్యూజ్. సో that we also see that there is a clear shift in parental attitude towards education, because the students are given individual attention and they do yoga. They have excellent infrastructure facilities, so these students, they excel in sports and in extracurricular activities, so it improves the overall health of the children also. So the parental attitude towards education is changing, because these kids are the first time goers in their family. And it also provides increasing job opportunities around the schools, because these schools are in rural places, so there are also job opportunities provided around the schools. And as he mentioned that some of our alumni are in IT sector, they're running their own businesses, they're pursuing medicine, and they're aspiring for to be civil servants. So it's a good initiative. And actually we came here to Telangana to actually participate in a marathon that's happening in Hyderabad. So actually we are running for the cause of Isha Vidya. So that's when we came to know that there is a game happening over here. So we wanted to come and see and just see how it's all going. So that is the reason that brought us here. Right. Basically, you're from, sir? Actually, we are all from Isha, Coimbatore. Okay. But then we came in different years. As he said, he is in 2007. I came in 2008. Okay. So that's how our journey is. Oh, your good name, please. I'm Swami Pulaka. Came to the ashram in the year 2012. So since then, I'm a full-time volunteer in the ashram. You're from, sir? Tamil Nadu. Tamil Nadu. Oh. Right. Apart from this, if you want to say anything, information about Isha or I can speak about the Miracle of Mind. please. Yeah, this is actually this app was launched by Sadhguru this year during Mahashivratri. And this Miracle of Mind is a free meditation app. Okay. And so when it was launched, in just 15 hours, they have more than 1 million download. In just 15 hours. It even outpaced the ChatGPT's earlier adoption. So it went viral, and it's now trending in more than 20 countries, including India, USA, Canada, Australia, Germany, and all. So the main feature of this app is a 7 minutes meditation. Yeah, it went viral for its simplicity and effectiveness, and it's available in English, Hindi, Tamil, Telugu, Russian, and Spanish. Where it is available, sir? It's an app. You can download it from miracleofmind.com. Okay. Yeah. So this is a free meditation app that's been launched. That's so nice, really. So, one thing I wanted to say is in Isha Gramotsavam, we are encouraging all the players also to download this app called Miracle of Mind. For the first time, we have introduced an award called Most Joyful Player Award in Gramotsavam. Generally, sport is competitiveness is only recognized in sports. The joy of playing is not really recognized. This unique initiative we have taken this time, which recognizes the most joyful player. So we want to encourage people to be more joyful and more playful and take the vision of Gramotsavam forward. So in every district, we are doing this most joyful player award, both for men and women, and we are nurturing them in that sense. That's so nice, really.